ఈ టోటల్ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇబ్రహీం గారు కేసీఆర్ తన స్వప్రయోజనాల కోసం అవినీతి సామ్రాజ్యాన్ని ఇంకా పరిపుష్టం చేసుకోవడం కోసమే ఫోన్ ట్యాపింగ్ చేయించారంటారా, లేకపోతే కేసీఆర్లో ఉన్నటువంటి ఆ లీనియన్స్ని ఎన్కాష్ చేసుకునేందుకు పోలీసులు రియల్టర్లని, టాలీవుడ్ హీరోయిన్లని, ఇంకొంతమంది బిజినెస్ పర్సన్స్ని, ఉమెన్స్ని వీళ్ళందరినీ కావాలని టార్గెట్ చేసి రెచ్చిపోయారంటారా? యాక్చువల్గా ఏమవుతుందంటే ఈ దొంగ దోపిడీలు ఏముంటాయో ఆ దోపిడీలు ఏముంటుందంటే మీకు బాస్ ఏం చేస్తాడంటే రే ఫలాన్ని దోచుకొని రా అంటాడు. ఫలాన్ని దోచుకొని రా అంటే ఆడ దోచుకుంటాడు. దోచుకున్నాక కొన్ని మిగిలించుకుంటాడు కూడా, పక్కకు పెట్టుకుంటాడు. ఆ కొన్ని మిగిలించుకునే దాంట్లో అవి ఉన్నాయి. సమ్ పీపుల్ హూ ఆర్ నాట్ కనెక్టెడ్ ఎనీవేస్, ఓకే, వాళ్ళది కూడా చేశారంటే దాంట్లో ఏం లేదు, వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్నది. నేను చెప్పాను కాదు, ఎవడో ఒక వ్యక్తి ఏదో ఒక ఇల్లీగల్ సామాన్ తీసుకొచ్చిండు అనుకోండి, వన్ ఫోన్ ట్యాప్ చేసుకున్నారనుకోండి, మీరు చాలామంది జ్యువెలర్స్ని చేసిండ్రు, వీళ్ళు చాలామంది రియలిటర్స్ని చేసిండ్రు, చాలామంది జీరో అమౌంట్ పంపించుకుంటారు చూడండి, వాళ్ళని చేశారు, చాలామందిని చేశారు. దట్ ఈస్ వాళ్ళ గ్రీడ్, అలా కక్కుర్తి అది చేపించింది. మన దగ్గర ఒక సాధన ఉన్నది, దాంతో ఎలా మనము ఎలా చేసుకోవచ్చు, దీన్ని ఇట్లా వాడుకుంటున్నాము కాబట్టి దీంతో పాటు ఇట్లా కూడా వాడుకుందామా, ఓకే, ఇట్లా అయితే ఎట్లయినా యూజ్ చేసుకుంటున్నాము, సదుపయోగం అంటారు దాన్ని, అంతే. ఈ ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ మొత్తంలో ఎప్పటికైనా కూడా కేసీఆర్ జైలుకి పోతారనేటువంటి నమ్మకంతో ఉన్నారా మీరు? 100%. అంతే, 100%. ఆయన తప్పుకోలేడు. నేను చేపియలే, ఆ ఆఫీసర్ ఏందో చెప్పి అది చేస్తే వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు. ఇంతవరకు ఇంత లీనియన్సీ ఎందుకున్నదో పోలీస్ డిపార్ట్మెంట్లో నాకు తెలియదు, కానీ వాళ్ళు ఓపెన్గా పెద్దయ్యా వాళ్ళ పేరు మేము తీయము, పెద్దయ్యా అంటే ఎవడు పెద్దయ్యాడు? పెద్దయ్యా అంటే ఎవరు? అంతే, కదా. వాడిని అడగాలి గట్టిగా, పెద్దయ్య అంటే నువ్వు ఎట్లా ఇచ్చిపెడతావు? పెద్దయ్య అంటే పెద్దయ్యకు పేరు ఉన్నదా, లేకపోతే పెద్దయ్య అని పేరా? పెద్దయ్యకు పేరు ఉన్నదంటే ఏ పేరు అంది, పేరు ఇది పేరు, చలో దాన్ని మనం దీనిలో ఇంప్లీట్ చేద్దామని, అది చేయడం లేదు. సో ఇదంతా ఒక ఎత్తు. మీ గురించి ఎప్పుడు ఎవరు పరిచయం చేసినా, ఎవరు చెప్పినా కూడా ఫర్హాత్ ఇబ్రహీం భాయ్ ఈజ్ అ కో ఫౌండర్ ఆఫ్ టీఆర్ఎస్, అవునండి, తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపక సభ్యుల్లో మీరొకరు అని చెప్పి కాదు, ఇది ఆయన తెచ్చుకున్న బ్రాండింగ్, ఆయనే చెప్పుకున్నటువంటి బ్రాండింగ్ అని చెప్పి మిమ్మల్ని విమర్శించేటువంటి వాళ్ళు అప్పుడు టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్లో కూడా ఉన్నారు. ఎవ్వరు లేరు. ఒక్క మాటలో అడగాలంటే ఎవ్వరు లేరు, ఎవరు చెప్పరు కూడా. టీఆర్ఎస్ పుట్టింది ఈ ఇంట్లో, జలదృశ్యంలో అని చెప్పి ఒకళ్ళు అంటారు, లేకపోతే ఈ ఇంట్లో పుట్టింది టీఆర్ఎస్. జలదృశ్యాల్లో ఓన్లీ ఫస్ట్ డే ఫంక్షన్ చేశారు, దాని తర్వాత ఆయన ఎలగొట్టేసిండు. పార్టీ మొత్తం పుట్టింది, పార్టీ జెండాతో పాటు, కలర్తో పాటు, డబ్బులతో పాటు అన్నీ ఇక్కడనే అయినాయి కాదు. ఆయనకు వచ్చి చెప్పమను, చేయలేదని. కేసీఆర్ అంత పెద్ద మొగడు ఉంటే నేను ఎన్నోసార్లు ఆయనకు ఛాలెంజ్ చేసిన. ఈ తెలంగాణ యాక్చువల్గా పబ్లిక్ని ఫిరాయించే దందా ఇది. ఈ తెలంగాణ గురించి నేను ఆయనకు ఎన్నోసార్లు ఛాలెంజ్ చేసిన, దా బాబు ఈ తెలంగాణ అంశం మీద మనం ఇద్దరం కూర్చుందాం, నేను ఒక అర్ధగంట మాట్లాడదాం, ఓకే, అండ్ దట్ టు అండర్ లై డిటెక్టర్ టెస్ట్. లై డిటెక్టర్ని పెట్టుకొని మాట్లాడదాం. నేను కూడా తప్పు మాట్లాడవచ్చు కదా, అంతే కదా, నేను ఇద్దరం మాట్లాడదాం, అప్పుడు జనాలకు పోను, నీకు ఎన్ని ఓట్లు వస్తాయి చూద్దాం. అసలు ఎట్లా కలిసింది మీకు కేసీఆర్కి దోస్తానా? అది టీడీపీలో ఉన్నప్పుడు సంది హీ వాజ్ వెరీ క్లోజ్ టు మీ. ఇన్ఫ్యాక్ట్ వీఆర్ ఆల్ వెల్ లైక్ ఎ టీమ్. అండ్ టీడీపీలో ఉన్నప్పుడు ఆయన అంటే అప్పుడే కొంచెం అంటే ఆయనకు అడగండి, మీకు అంత అది ఉంటే ఆయనకు అడగండి, చంద్రశేఖరరావు నువ్వు ఎన్నిసార్లు ఇబ్రాహీం ఇంటికి పోయినావు, ఎన్నిసార్లు ఇబ్రాహీం నీ ఇంటికి వచ్చిండు పార్టీ పెట్టేటప్పుడు. పార్టీ పెట్టక ముందు రోజు వచ్చేవాడు, పార్టీ పెట్టినప్పుడు అయితే పొద్దుగాల 11 o'clock వచ్చి సాయంత్రం 7:30 8 దాకా అది ఉంటుంది చూడు, బాటల పని మొదలయ్యేదాకా ఈయనే కూర్చుంటుండే.